హాయ్ ఫ్రెండ్స్, నేనేమో సండే స్పెషల్ చికెన్ చేసి దోశ వేయాలనుకుంటే మా పిల్లలని కారం దోశ వేయాలని అడుగుతున్నారు. నేను కారం దోశ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. నీళ్ళు వేయించుకున్నాను. కారం దోశ కోసం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకున్నాను. ఫస్ట్ నేను మిక్సీ పట్టేసి కారం అన్నట్టు ఇందులో ఉప్పు, కారము, కొద్దిగా వెల్లుల్లి, ఒక 4-5 రెబ్బలు. ఈరోజు నేను ఎక్కువగా చేశాను, అందుకే ఈ బుడ్డల పొడి కాస్త ముద్దలాగా వచ్చింది. అలా రాకూడదు. దోశ మీదకి వేసుకోవాలంటే కొంచెం పొడిలాగా రావాలి. అయినా కూడా బాగానే ఉంది. పిల్లలు తిని చాలా ఇష్టంగా తిన్నారు. ఇక్కడ మా పాపనే వీడియో తీయమంటే అంత కారం వేస్తున్నావు, అంత ఉప్పు వేస్తున్నావు అని వాగుతూ ఉంటుంది. అందుకే మ్యూట్ చేసేసాను. మళ్ళీ నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చట్నీలు, కర్రీలు చేయడానికి టైం లేనప్పుడు ఈ కారం దోశ చాలా బాగా పనికొస్తుంది. పల్లి పొడి ఎలాగో ఇంట్లో రెడీగా ఉంటుంది చాలామంది ఇళ్ళలో. అది వేసుకొని ఇలా దోశ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పని కూడా తొందరగా అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం కారం తక్కువగా వేస్తే. ఇక్కడ నేను వెల్లుల్లి వేసే క్లిప్ మిస్ అయిపోయింది. మిక్సీ పట్టు వేసాను, తర్వాత వెల్లుల్లి వేసాను. ఇలా పల్లీలతోనే కాకుండా పప్పుల పొడి కూడా వాడచ్చు. పప్పుల పొడి మనం ఉప్మాలోకి చేసుకుంటాం కదా, కొంచెం కొబ్బరి, వెల్లుల్లి, పప్పులు, ఉప్పు, కారం వేసి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది దోశల్లోకి. పప్పుల పొడి మిక్సీ పట్టేసాను, కానీ అది చాలా ముద్దలా వచ్చింది. పల్లీలు ఎక్కువైపోయాయి. ప్రతిసారి కొద్దిగా వేసేదాన్ని. మళ్ళీ ఎందుకు పట్టాలని కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ పల్లీలు ఎక్కువ వేసాను. అది ముద్దలాగా వచ్చేసింది. కరెక్ట్గా మనం వీడియో తీయాలనుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కూడా ఇలాగే జరిగినాయి. అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ నేనే వీడియో తీసుకుంటున్నాను. ఒక చేతనే వేస్తుంది, ఒక చేత వీడియో తీస్తుంది. అందుకే కాస్త వీడియో చేసినట్టుగా అనిపిస్తుంది. చాలా మందికి యూట్యూబ్ వీడియోలు చేయాలని ఉంటుంది నాలాగే. నాకు కూడా అలాగే ఉంది, కానీ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ నడపాలని అనుకున్నాను. బ్లాగ్స్ చేయాలని ఉంది కానీ చూపించలేను. అలా అని చేయకుండా ఉండలేను, అందుకే ఇలా ట్రై చేశాను. మీ సపోర్ట్ కూడా నాకుంటే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఈ దోశలు మెత్తగా వేసుకున్నా, కరకరలాడేలా వేసుకున్నా, ఎలా వేసుకున్నా టేస్టీగానే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. చేసుకుని కామెంట్ చేయండి.
సండే రోజు 10 గంటలకి టిఫిన్ చేస్తున్నాం. మరి మీరు కూడా ఇలాగే లేట్గా టిఫిన్ చేస్తారా? నేను కూడా లాగ్స్ చేస్తున్నానని మా పిల్లలకి చెప్తే ఏం చేశారో తెలుసా? మమ్మల్ని కూడా చూపించమ్మా అని చెప్తూ ఉన్నారు. నేనే ఫేస్ చూపించాను, ఇంకా పిల్లల ఫేస్ ఎలా చూపించాను? అందుకే వద్దని చెప్పాను. కానీ దోశలు వడ్డించడం నేను వీడియో తీస్తుంటే వాళ్ళు మాత్రం హాయ్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. నేనేమో క్రిస్పీగా వేసుకుంటే మా పిల్లలకి మెత్తగా ఉండాలి దోశలు, అందుకే నాకు మాత్రం క్రిస్పీగా వేసుకున్నాను. మా పిల్లలకి మెత్తగా వేసిచ్చాను. మెత్తగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు, కాస్త ఎక్కువగా కూడా తింటారు. అలాగే ఇక్కడ మా పిల్లలు అన్నీ తినేసారని చూపించడానికి వీడియో తీస్తుంటే వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. మమ్మల్ని కూడా వీడియోలో చూపించు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే హాయ్ చెప్తున్నారు తింటూ. ఈ బుడ్డది కూడా చెప్తుంది చూడండి. హాయ్ చెప్పు. ఇంకా మా అమ్మ ఏమో తినేసి ఆల్రెడీ ఏదో రిపేర్ చేస్తూ ఉంది. కీ చైన్ కొనుక్కుంది, దాన్ని రిపేర్ చేసుకుంటూ కూర్చుంది. ఓకే ఫ్రెండ్స్, సండే లాగ్లో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ సపోర్ట్ us.